श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र विनाश्यस्तस्य विद्यते నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జునుడు అడిగిన 2 ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఒక విధంగా యోగులకు, సాధకులకు, ధ్యాన యోగం చేసేవారికి ఇది పరమాత్మ ఇస్తున్న అభయం. యోగాభ్యాసం, ధ్యానం చేసేవారు మధ్యలో జారిపోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. చాలా మందికి ఒక సందేహం, ఏదైనా వ్రతం కాని, పుణ్యకార్యం కాని, ధ్యానం కాని మధ్యలో ఆపితే పాపం వస్తుంది అని భయపడుతుంటారు. అటువంటిది ఏమీ లేదని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా అతడికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావం, మనం ఎటువంటి పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది, అంతేకాని ఎటువంటి చెడు ఫలితం రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది, కానీ ఎటువంటి దుర్గతి కలగదు. ఈ శ్లోకంలో కళ్యాణకృత్ అని అన్నారు. అంటే లోకానికి మంచి చేయడం, ఇతరులకు సహాయపడటం, శాస్త్రాలను చదివి ఇతరులకు బోధించడం, సమాజ సేవ చేయడం, ఉన్నదాంట్లో ఇతరులకు సహాయపడటం, సాటివారిని బాధ, హింస పెట్టకుండా ఇతరుల క్షేమాన్ని కోరుకోవడం, ఇవి ఎంత చేస్తే అంత ఫలం మన ఖాతాకు చేరుతుంది. దానికి తగ్గ ఫలం ఈ లోకంలో కాని, పరలోకంలో గాని లభిస్తుంది. పాపం చేసేవారికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా, అంటే మళ్ళీ ఇంకొక జన్మలో కూడా వారి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం ఈ జన్మలో కాని, మరు జన్మలో కాని దక్కినట్టే, ఎంత చిన్న పాపం చేసినా దానికి ఫలితం ఎప్పుడైనా అనుభవించక తప్పదు. ఒక విధంగా యోగులకు, సాధకులకు, ధ్యాన యోగం చేసేవారికి ఇది పరమాత్మ ఇస్తున్న అభయం.